అయ్యో అన్నయ్య అన్నయ్య అంత దారి వస్తున్నాయిరా ఏం చెప్పనమ్మా నా ప్రధాన పది నేర్చుకుని వేసింది మహర్షి అలా కొందా చిన్నగారు మన పాత గురువు గారు అలా వేడు వాడు చరిత్ర పడతాడని అలా గురువు అని పెట్టుకుంది అలా ఇప్పుడైతే సౌరవ్ కూడా అలా 200 రూపాయలకు అనుభవం పేరు చిన్న తమ్ముడు నమ్మరవత్తు అనుగ్రహం పేరు సౌరవని గారు అలా ఎప్పుడైతే వెయ్యవాడు దొరుకుతారు పేరు చెప్పి అలా సీత శ్రీరాముడు పేరు చెప్పి అలా గంగాధరి పేరు చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ పేరు చెప్పి సౌరవ్ కూడా 200 రూపాయలకు అనుభవం పేరు కంగారు పడుకో అన్నీ అంత జాయి వస్తున్నాం ఏం చెప్పనమ్మా ఏం చెప్పను తల్లి నా పిల్లని కొద్ది నేర్చు చెత్తనా ప్రతిదాన్ని కోటనాడు మా ఆవిడ కోట వచ్చింది నాకు జ్వరం వచ్చింది ఆవిడ కోట మా ఆవిడ కోట వచ్చిందంటే నాకు జ్వరం వచ్చిందన్న ఏంటనుకున్నావు ఒంటరి చెయ్యి ఖాళీ ఏంటి జ్వరం ఓటం అంటే ఏంటంటే మనం మీ అమ్మ పడుకున్నాము కుంపట కింద మంట ఎట్టింది మంట ఎట్టుకుని కుంపట కాదు అది ఓటం అంటే అది ఓటం మీ అమ్మ ఓటం అంటే అప్పుడు బట్టి నడక మారిపోయిందమ్మా అమ్మా ఆవుని తోవ అమ్మా ఆవు కావచ్చు బంగారం వస్తుందా ఏంటంటే చెప్తున్నారా నా కొళ్ళమ్మ నాకేం ఆవు కాబట్టి మన ఎక్కడ బంగారం మరుతా ఆవు కావచ్చు బంగారం పెట్టాను అన్నయ్య దూడకు దూడొచ్చు బంగారం వస్తానయ్యా ఏంటి ఆడకనిపించింది చెవిటోడు కొళ్ళు సరిగా అమ్మా ఏమన్నది దూడకు దూడెత్తు బంగారం అలాగే ఆలగెత్తు బంగారం ఎత్తు దూడ దూడెత్తు బంగారం ఎత్తు దూడగా పూజంటుందట మీ అమ్మ పొంతులు కట్టగలదా విషయమా మరి అది ఇంకా ఎంతమంది పొంతులు వచ్చారు ఆలగెత్తు బంగారం ఎత్తు దూడకు దూడెత్తు బంగారం ఎత్తు దూడగా పూజంటుందట మరి ఎలా చెప్పింది పుడుతున్నా తేడా అమ్మా ఆవు కావచ్చు బంగారం ఎత్తు దూడెత్తు బంగారం ఎత్తు పొలాల పేక కూర్చొని మీ ఆవు కర్రీ చాలా బాగుంది కానీ మీ ఆవు అంద సంగతి అని చెప్తారా
నా ప్రాణానికి అదే ముద్దుకల్లా ముద్దుకల్లా మూతులు మాత్రం మీ మూతులు ఉన్నాయి అన్నయ్య నడులు జొన్న లాగబట్టావు అన్నయ్య నడులు మాత్రం కంది నేల నడులు అంద అన్నయ్య పిక్కలు జొన్నలు పిక్కబట్టావు అలాగే నేను చెప్పాలి నా మక్కలు కొత్తగో కాదురా తోటలు పెట్టుకుంటానేరా కొత్తగోది అన్నయ్య తోటలు జొన్నలు తొమ్మిది పడ్డన్నయ్య పిల్లింగ్ గారిలో అన్నయ్య నిలుపదురా మా సక్కనవురా చక్కన ఎందుకంటే అన్నయ్య చిన్న కారణంరా ఏం కారణం అమ్మా అన్నయ్య వాస్తవ తీస్తావరా ఆశగలు తీసుకెళ్ళి తీస్తావయ్యా మా ఆయన గారికి నాకు చిన్న గొడవ వచ్చిందన్నయ్య ఆ అమ్మకి ఆ అమ్మగారు మొగుడికి ఆ అమ్మగారు భర్తకి ఆ అమ్మగారు అలా ఆయనకి గొడవ వచ్చింది భర్త మొగుడు ఆయన ఒకటే భర్త భర్త మొగుడు ఒకటా మొగుడు మొగుడు భర్త భర్త పెళ్లి చేసుకున్నవాడు మొగుడు తీసిపోయినాడు భర్త అమ్మా అమ్మ చాలా బాగుంది ఆవును అమ్మేస్తావు మరి ఆవును అమ్మేసి కాదు నా నేను అడిగి కాజీపట్టు అలిగని పోయాడన్నయ్య వెళ్ళిపోయాడు అన్నయ్య ఆవిడ చూడండి నమ్మి నా భర్త కోరికలకి ఇవ్వవాలన్నయ్య భర్త కొందరు కొత్తవా అమ్మ నాకు అసలు నిలబడలేదు బాగుంది మరి ఆవును అప్పు చెప్పేస్తావు ఈ ఆవును అమ్మేస్తావు మరి ఆవు పాలేస్తుందో లేదా నమ్మకం లేదని తీసి పెట్టాలి మాట తప్పన తీర్చే తోడేది కుదిరికి ఎత్తు కూర్చుడిపోవాలంట అంతకెత్తు అడ్డుకోవాలంట నీ ప్రమాణం పూర్తి చెప్పు ఒకవేళ ఆపదమని ఆడామనుకో మన ఇక్కడ రామకోనేది రామాయణ గుడి దగ్గర కుడుకొని పోతాం మరి కూర్చుడు అడ్డు అన్నీ కూర్చుడు అడ్డునేనా లెక్కల పీచుడు 12 దోళ్ళ పోరం తీయమ్మచ్చి ఇది దోణింపుగా తోడ మాత్రం పై నుంచి వచ్చి ఇక్కడికి ఏరుతుంది పాలు తప్ప తప్ప ఎందుకడైనా దాన్ని నా కనకాల కిందకి
ఊరనా? ఓయ్. అది ఆడపిల్ల లక్షణం ఎలా ఉండాలా? ఆడపిల్ల కావాలి వచ్చిందేమో పాలు తీసుకుంటున్నారు అది మా ఆవిడ ఎందుకు ఏమా కొన్న పోతులు పడుతుంది. అంటే కొన్న పోతులు ఎప్పుడు పాతి కొన్న మాట అప్పుడే తినేస్తుంది. దున్నపోతురా ఉందా పొరవక నైట్ దొరుకుని ఒక సర్వ ఉందా బాబు ఆవిడ ఎలాగుంది? ఎవరైనా దొక్కినట్లా కదా బిల్లెట్టు బాగుంటారు మా డబ్బులు ఎక్కడ ఉన్నావు తెలియదు కానీ తినకున్నారు. ఎప్పుడు పాతికి మాట అప్పుడే నొక్కేస్తాను. అదే చచ్చిపోయినా ఖచ్చితంగా కాదు బాబు. యాది ఎప్పుడు చూసినా దుఃఖం తీసుకుపోతా. పొద్దున్నే పోతాయి. పొద్దున్నే పోదు నాకు కోడి కట్ట ఉండదు. ఉండదు దున్నపోతే చెట్టుకొని కొట్లో దుమ్ముంటాను అంతే కాబట్టి అంతే ఆడపిల్లలు నచ్చలు చూడు ఎలా ఆడపిల్లలు వచ్చిందేమో పాలు తీసుకుంటున్నారు మా ఆవిడ ఏమన్నా మామయ్య అబ్బాయి మామయ్య కంట ఉంటే బాగా మంచి మాట్లాడుతుంది. ఎప్పుడు నుంచి గౌరీ తాగేసి కానీ రాంకలు కామన్నాడు అనుకో ఒరే ఓరి మొగుడా ఒరే వాడు మొగుడా నీ కత్రికాయ రారా రోజు నెల చెప్తుంటా ఎంత దూరంగా దుడ్డులోటులో పొట్టు అలగొట్టు కొద్దిగా నామం ఎంత మంచోడు రా అలాగని కాదు మామయ్య ఊళ్ళో వాళ్ళందరూ చూసుకుంటే క్యాన్ పట్టుకుని పోతున్నారు అనేసి ఒక గేదెని కొంటామని చిన్న వారం సాయంకాలం చేసిపోయారు. రోజు ముందు వెళ్ళిపోయారు రోజు ముందు వెళ్ళాను వెనకాల ఊరికి ఆడుతుంటే జనాలు రోజు ముందెళ్ళి అక్కడ పడుకున్నావు అక్కడ పెట్టిన రోజు ముందెళ్ళి అక్కడ పడుకున్నావు కర్రంతో ఏం చెప్తాను రోజు ముందెళ్ళి అక్కడ పడుకున్నావు అంటే చిరవాన రోజు ముందు వెళ్ళిపోయి ఆధారం ఎక్కడ పడుకున్నావు అని మన శ్రీనివాస థియేటర్ లేదా బైపాస్ పక్కన ఆ థియేటర్ లో జిల్లు దుప్పల్లో బోకలు బార్లు ఎక్కిన పెట్టాయి బార్లు అప్పుడు అంటే మేము ఇప్పుడు అంటే డిస్కో ప్యాంట్లు వచ్చాయి. అప్పుడంటే మొలసెక్క ఒకటి బొడ్డు చెక్క ఒకటి ఈ దొక్క అవడానికి కూడా వేస్తాడమని ఆ జిల్లు దుప్పల్లో బోకలు ఉన్నాడు. బార్లు ఉంటే ఈ సినిమాకి ఇంటర్వ్యూలు కొడతారని నాకు తెలియదు. అది 1 గంట కొడతారని ఇంటర్వ్యూ నీకులాంటి కుర్రోళ్ళు అందరూ వచ్చి జిప్పు తీనా పోయినా బయలుదేరి ఊరు వర్షం వస్తుంది జగ్గొడతాను ఇంకా పడుకుంటే కదా ఎత్తగా ఒంటి పడతాను. అది లక్ష్మీనారాయణ జాంకర్ కూడా ఎలా వేస్తున్నారు పోరదిగో అదిగో రామతారా నీ జాంకర్ అమ్మని పని చేస్తే తొక్కకోట్ల పని చేస్తా ఏము పాలు పచ్చిపాలు నాకు అలవాట్రా మా ఆవిడ మీ ఆవిడ వారి పాటకెళ్ళి పాడైపోతున్నాను ముందు ఆగి ఎక్కడ పడతాడు గమ్ముంటున్నాడు అనేసి ఇల్లే కేంద్ర కాడికి వచ్చి అప్పుడు కూడా కేంద్ర కాడికి వచ్చి ఒక అరలేడు పాలు దీంతో పట్టుకెళ్తుంది. బలగబెట్టి బల్లమే పెట్టి 12 గంటల ఎలా పెడుతుంది. అదే పాలు చందప్పుడు వచ్చారా ఏ పాలు చందప్పుడు నాకు ఎంతమంది పిల్లకాడు ఆ ముగ్గురికి 3 గలాసుల్లో పోతే నాకెక్కడ ఉంటాయి. నువ్వు రాదు ఊరు బాగా కానీ వచ్చిన పోతే కుక్కునే చాలా ప్రమాదకరం. అమ్మా పాల్మా చాలా బాగున్నాయి. మరి ఆవుని ఆపు చెప్తున్నావు పాల్మా తీసి పెట్టావు మరి వెళ్ళొస్తావా? ఇటుకట్టి అన్నయ్య మళ్ళీ గోలు దొరికెళ్ళిపోతానయ్య డబ్బుగా మంచి ఖాయం అయిపోతుంది కాదు మన ఆవులో ఇల్లు
అమ్మా ఏగా కట్టుబడి కాస్తున్నాను కాబట్టి అలాగే బావో జావో పెట్టాలా పెట్టాలా అన్నయ్య నీ కష్టం నాకు ఎందుకనయ్యా అన్నయ్య నీకేం కావాలరా నీకేం కావాలి ఏది పెట్టుకున్న పిల్లలు అలాగే పేడతానయ్యా ఏంటి పని జరిగిందా నువ్వు కూడా ఎక్కువ చేస్తున్నావు నువ్వు ఆలకచ్చు నేను కొడతా ఉంటావు మరి నువ్వు ఊరు చెప్పు. అన్నయ్యా నీ కష్టం నేనెందుకు వాడేసుకుంటాను నువ్వు ఆడపిల్ల దగ్గర లంచుతున్నా నీకు అలవాటే పేడస్తున్నా పేడ పేడేందిరా పెడదాం వస్తుంది తప్ప అమ్మా ఏగా పేడలు చేసుకుంటారు పోరం పోకి మరి ఈ మార్గానంతా చెప్పడం రాజుకోవచ్చు అన్నయ్య ఈ మార్గం చెప్పమంటావు అన్నయ్య దూరతరంగా ప్రసాదం కొట్టుకో చంపిరా మా ఎత్తరు పెట్టారు రెండు ఆవుల్ని ఒకటి గుడ్డి తిని ఒకటి గుడ్డి తిని ఒకటి గుడ్డిదో ఒకటి తిని ఆ గుడ్డిదాని కొడుకు పుట్టిందా గిత్త గొడ్డిదాని కొడుకు గిత్తాలో పుట్టిందిరా గొడ్డిదాని గిత్తలా పుట్టిందా గొడ్డిదాని కొడుకు గిత్తాలో పుట్టిందని మరి అన్నలా కాదు ఇప్పుడు ఇలా కొత్త దాట ఫోన్ చేస్తే అన్న పరిగెట్టి వచ్చేస్తా ఇంకేం చేసి పారిపోతాడు అది పొట్టనే పోనీ అలాగే అనుకుంటుంది మాట అమ్మా ఏగా మరి ఆ బాగానే ఉంది ఇంచి లంచం బాగుంది ఎలాగెళ్తాం పోయేదారంటే అన్నీ వచ్చిందారని వెళ్ళిపోతుందా దారంటే వెళ్తా అక్కడ పెళ్ళి అవుతుంది నేను ఇద్దరు చూస్తే ఆయనకి జ్వరాలు వచ్చేస్తాయి ఇదంటే ఈ దాటకూర ఎత్తుకెళ్ళిపో బాబయ్యా ఏమండి రాజుగారండి ఊపన్నా ఆవును కొనుక్కొచ్చేయండి ఆవును కొనుకొచ్చావా దుడ్డు ఆవును కొనుకొచ్చావు మన గోగుల్లో కలిపి అలా బేపీ దొరికెళ్ళరా అలాగే తోలుకొత్తా పొద్దున్న రొట్టుది జరగడుకోయి పోయి ఎంత కావాలే మళ్ళాగో అలా బ్రహ్మన్న గోవు శంకరుని గోవును తీసుకుండి అలా మహాష్టిమూర్తి పుట్లో కూడా అమ్మా ఆకలి తల్లటెళ్ళిపోతున్నారు. ఆ మాటలు విన్న బ్రహ్మన్న గోవు కూడా శంకరుని గోవును తీసుకుండి అలా కోరుకుంటూ వద్దరు సాగిలిపోయి 4 పాదాలు నిలబోసుకుండి 4 దారిలో ఒక దారి చేసి పుట్లో స్వామివారి కూడా పాలిస్తుంది.
అలా మహాష్టమితో తమ్ముడు కూడా పాలిస్తే అలా ఎప్పుడైతే పాలు తాగి అలా పుట్లో స్వామివారు కూడా అలా పుట్లో స్వామివారు ఉన్నారు. మళ్ళీ బ్రహ్మాండ గోవు శంకర కూడా భూముల్లో కలిసిపోయారంట. అలా భూములు కలిసి ఫుల్లుగా మేపుకుండి కూడా అలా గొల్లగొప్పుడు అలా దారి పెట్టి దొడ్డు దొరికొచ్చారు. బాబయ్య ఆవును మేపుకొచ్చేనండి, ఆవును మేపుకొచ్చానండి, దొడ్డు పెట్టేనండి. ఇంటికి వెళ్ళొస్తాం మహాప్రభు. గోపన్న పొద్దున బేగొచ్చారా? పొద్దున్న ఎందుకండి గోవన్న ఈ గోవును కూడా 2 రోజులు అవుతుంది. మూడు పొద్దులు అవుతుందండి. కొత్త గోవును కూడా 3 రోజులు అవుతుంది. ఈ గోవు పాలు ఎప్పుడన్నా తీసావా? మీరు మళ్ళీ నేను మహాప్రభు. గోపన్న పొద్దున కూడా పాలు తీసుకురావాలన్నా? ఈ ఆ పాలు ఎందుకండి? ఈ కొత్త గోవు పాలు పొద్దునేవారు ఆదివారం ఆదివారం ఏ పూజ చేస్తారు? సూర్యనారాయణ పూజ చేస్తారు. ఆదినారాయణ అంటే ఇంట్లో దిగిన ఆయన ఆదినారాయణ. ఆదినారాయణ పట్టుకెళ్ళి సూర్యనారాయణ పూజ చేస్తాడు. ఈ యా పాలెట్టుకెళ్ళి పరమను వండి పాలిజ వండి నైవేద్యం పెడతారు. ఏటన్నాడు రాజుగారు ఆలకే చూడబాబు, అందుకని నా తోడు పాడుకోబోద్దని చెప్తున్నాడు. ఏమన్నారు రాజుగారు? ఈ ఆవు పాలంట పాలిజావంట, పాలిజావంట పరవనంటే పాలిజావనా? పరవనం అంటే పాలిజా ఎప్పుడే తిన్నావంటాను. తిన్నావంటే నా పెట్టింది నానమ్మ. మీ అమ్మ బాగారు? మా అమ్మ బాగా పోయినా పోయిందండి. పోయారు. ఎప్పుడు పోయారు? మీ అమ్మ ఉంది కదా ఎక్కడుంది? మా అమ్మ అంటే మా అమ్మ అనకరా నానమ్మ. మీ అమ్మ మా అమ్మ పోయినా కదా, మీ అమ్మగారు పోయినాయి. మా అమ్మ బాబు పోయారు కదా, ఎప్పుడైనా పోయారు. మీ నానమ్మ గారంగా చూసింది. మా అమ్మ ఇలా పుట్టబోతు చచ్చిపోరేమో, కుర్రోడు చూస్తే ముత్తు రాకున్నాడు, కుర్రోని ఎంతమంది పెంచుకోవాలనేసి బాగా జావా పెట్టి 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 ఇంత పెద్ద చేసింది. కట్టుబడి పెంచిందో మీ అమ్మ. మా అమ్మ నన్ను ఎంతవరకు కట్టబడి? మీ అమ్మ నిన్ను కాదు, మా అమ్మ నానమ్మ పెంచింది. ఎప్పుడైనా పెంచిందో దాన్ని ఉంచుకున్నాను. మరి మా అమ్మను నువ్వు ఉంచుకున్నా? మీ అమ్మను పెళ్లి చేసుకున్నా నేను. ఎవరు తాతగారు పిల్లలు చేసుకుంటా? మీ అమ్మని పెళ్లి చేసుకుంటే ఎంతమంది పుట్టారు? ఎంతమంది పుట్టారు? 1 2 3 4 5. ఇంకా ఆడపిల్ల కదా అదే 3 ఆడవాళ్ళు. 1 2 3 కాదు ఎంతమంది ఏంటన్నా నాన్న రోజులు పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నాను. పోలీస్ స్టేషన్ పెట్టుకోవాలి. బాగా యా పాలు చెప్తాడు, యా పాలు యా పాలు చెప్తా. చింతమని తాజర్ వెళ్ళిపోయి బాబాయ్ తినేస్తాడు. బిన్సులు ఎత్తే వాళ్ళు గుచ్చిపోయా మరి ఆల్సొదినే చేస్తున్నాడు. ఇప్పుడు వెళ్తున్నాడు. ఆవికి ఉద్దాడేకంట పాలు తీస్తే గాడి పాలు తీసినట్టంట. ఆ పక్కన ఉద్దా ఉంటుంది అనుకో బాబు. అదేంటో తెలీదు. అది మా నాన్న పోసుకుంటా పోతా పోతా పెంచిన పడి వచ్చాడు. ఇందాక వస్తా పడుకుని వచ్చాడు. జోన్ ఎంత చేస్తుంది.
ఎట్లా నన్ను ఇవాడు కాదు